హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇస్రో నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి మీకు తెలియజేయడానికి రావడం జరిగింది. ఇది యూజీ పీజీ చేసే అభ్యర్థులకు, అలాగే పిహెచ్డి చేసే అభ్యర్థులకు ఇది ఒక బంపర్ అవకాశంగా అయితే నేను తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మీరు ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ ప్రయోజనాలు ఏంటివి, ఈ ఇంటర్న్షిప్కు అప్లై చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్న్షిప్ చేసే సమయంలో స్టూడెంట్స్కి ఏమైనా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందా, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు అర్హులైతే కనుక ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ డ్యూరేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంటర్న్షిప్ అనేది యూజీ ఆర్ పీజీ ఆర్ పిహెచ్డి స్టూడెంట్స్, ఇండియన్ సిటిజన్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఇంటర్న్షిప్ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి పీరియడ్ వచ్చేసి 45 రోజుల పాటు ఈ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్కు అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు మినిమం 60% ఆర్ జీపీఏలో 6.32% అవుట్ ఆఫ్ 10కి సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ స్కీమ్లో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరెవరు అప్లై చేయాలి. డిగ్రీ యూజీ క్యాండిడేట్స్, బీఈ ఆర్ బీటెక్ చేస్తూ ఉన్నటువంటి అలాగే కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేయొచ్చు. మినిమం డ్యూరేషన్ 45 days ఉంటుంది. ఎంఈ ఎంటెక్ చేసే అభ్యర్థులు, అలాగే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసిన వారు, అలాగే ఎంఈ ఎంటెక్ని కంప్లీట్ చేసిన వారు కూడా ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. వీరికి 120 days ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీఎస్సీ ఆర్ డిప్లొమా చేస్తున్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 45 days అనేది వీళ్ళ ఇంటర్న్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్సి చేస్తున్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసినటువంటి, అలాగే కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 120 days వీళ్ళకి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిహెచ్డి స్కాలర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. పిహెచ్డీని కంప్లీట్ చేసిన స్కాలర్స్ కూడా ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. వీరికైతే మినిమం 30 months వీరికి ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేశారు. ఈ పైన తెలిపిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులందరూ 60% మినిమం పర్సెంటేజ్ కలిగి ఉన్నవారు ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని వీరు తెలియజేయడం జరిగింది. అదర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక వారు ఈ ప్రాజెక్ట్కి అలాగే ఇంటర్న్షిప్కి సంబంధించి అలాట్ చేసినటువంటి అవైలబిలిటీస్ని, అలాగే ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ని, అలాగే సూటబుల్స్ని బట్టి క్యాండిడేట్స్ యొక్క స్టూడెంట్స్ యొక్క కోర్సెస్ని అయితే వీరు బట్టి వారికి ఈ సంబంధించిన సెంటర్స్లో వీరిని అయితే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో చేర్చుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్ స్కీమ్కి అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ని ఫస్ట్ వీరైతే కనుక స్క్రీనింగ్ చేస్తారు. అంటే ఎవరు ఈ ఉద్యోగాలకు అర్హులు అని అయితే వీరైతే చూసుకొని వారి అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసి అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన అప్లికేషన్స్ని వారి యొక్క సెంటర్స్కి, యూనిట్స్కి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ అభ్యర్థులకి వారు ఒక మెయిల్ కానీ లేకుంటే ఫోన్ చేసి కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ అభ్యర్థులు ఆ యొక్క యూనిట్స్కి, సెంటర్స్కి అప్రోచ్ అయ్యేసి వారు అడిగిన సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసి మీరైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఇంటర్న్షిప్ పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులకి వారైతే కనుక అకామిడేషన్, అలాగే ఫుడ్ ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక వాళ్ళు చార్జబుల్ బేసిక్ కింద గెస్ట్ హౌస్ కానీ హోటల్స్లో కానీ అకామిడేషన్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే పెడుతున్నారో, ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ఫుడ్కి ఛార్జ్ చేస్తున్నారో ఆ ఛార్జెస్ బేసిస్ మీదనే వీరికి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత
కంప్లీట్ చేసిన ఇంటర్న్షిప్కు అలాగే ప్రాజెక్ట్కు సంబంధించిన పేపర్స్ని వారికి సబ్మిట్ చేస్తే ఆ సబ్మిట్ చేసిన తర్వాత వారైతే మీకు సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రెస్పెక్టివ్ జనరల్ గైడ్లైన్స్ వారి యొక్క గైడ్లైన్స్కి రెస్పెక్టివ్గా అక్కడ ఉన్నట్లుగా కనుక మీరు చేసినట్లయితే వారైతే మీకు సర్టిఫికేట్ అవార్డును కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసే విధానంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కనుక వీళ్ళ హెల్ప్ సెంటర్కి ఫోన్ చేసి మీరైతే కనుక వాళ్ళని హెల్ప్ అడగచ్చు. ఇక్కడ ఉన్నాయండి, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మెయిల్ ఐడి కూడా ఉంది. ఎలా అప్లై చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వారికి మెయిల్ ద్వారా అయినా అప్రోచ్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసైనా అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకొని ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరోసారి తెలియజేస్తున్నాను, ఈ లింక్ లాంటిని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఏరియాకు అప్లై చేయాలనుకుంటే ఆ ఏరియా లింక్ మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేయడానికి అవైలబిలిటీ ఉండేటట్టు వీరైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్.